ముఖ్యమంత్రి అనే వ్యక్తి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్షం మీద పడేయడం ఎందుకు? నీకు అధికారం ఎందుకు ఇచ్చినాం? ప్రజలకు ఏదో చేస్తావని నీకు అధికారం ఇచ్చినాం. నువ్వు ప్రజలకు ఏమైతే చేయాలనుకుంటున్నావు చెయ్యు. నువ్వు అనవసరంగా ఆయన పేరు ఎందుకు ప్రతి మీటింగ్ లా మాట్లాడింది మళ్ళీ మళ్ళీ మాట్లాడడం ఎందుకు? ప్రజా సమస్యలు లేవా? నువ్వు ఇచ్చిన హామీలు ఏం లేవా? రుణమాఫీ డబ్బా కొట్టుకున్నాం మనం బాబున బహిరంగ సభల విజయోత్సవ ర్యాలీ అని చెప్పి ఏమన్నావు? 25,000 కోట్ల 225,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన అని చెప్పినావు. మరి ఏ బ్యాంకుకు 2 లక్షల రుణమాఫీ అయినట్టుగా ఏ ఒక్కరికి ఇంతవరకు కనీసం బ్యాంకు తమకు ఎలాంటి గైడెన్స్ రాలేవంటున్నారు. ఎందుకంటే నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ఉన్నావా? పరిపాలనా విధానం అంటే ఇప్పుడు ఫుల్ ప్రెజర్ గా రుణమాఫీ చేసినాము రైతులకి రాష్ట్రంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి. నేను పక్క కాంగ్రెస్ వాదిని. కాంగ్రెస్ పక్క కాంగ్రెస్ వాదిని నేనే చెప్తున్నా. నాకు బ్యాంక్ వెళ్దామండి. ఎందుకు అలా చెప్పుకుంటున్నారు? ప్రజలకు ఎందుకు అలా విధంగా ఇబ్బంది చేస్తున్నారు?